హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక. ఈరోజైతే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాం. అదేంటంటే ముందుగా అందరికీ హ్యాపీ వినాయక చవితి. ముందుగా నా ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి, అలాగే నన్ను ఎంతగానో ఆదరిస్తున్న సబ్స్క్రైబర్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అలాగే పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన వినాయకుని పుట్టినరోజు సందర్భంగా ఈ వినాయక చవితిని జరుపుకుంటాం. అందుకే ఏవైనా పనులు ప్రారంభించేటప్పుడు పూజల్లో ప్రథమ పూజ అయిన వినాయకుని పూజ చేస్తుంటాం. ఏ పని ప్రారంభించినా ఎలాంటి విఘ్నాలు లేకుండా చూడాలని ఆ మహాగణపతిని మనస్ఫూర్తిగా పూజిస్తాం. సో మరి ఇంత ప్రాముఖ్యత ఉన్న వినాయక చవితి ఇప్పుడు వచ్చేసి మన హిందువులందరికీ ఎంతో ఇష్టమైన, ఎంతో పవిత్రమైన పూజ ఈ వినాయకుని పూజ. సో మరి ఈ పూజని మనం ఎంత ప్రాముఖ్యతగా చేసుకుంటాం, ఎంత ఆనందంగా జరుపుకుంటాం అన్నది ఈరోజు మనం చూద్దాం. సో ఈ వినాయకుని పూజలో ప్రథమంగా మనకు కావలసిన పత్రాలు, స్వామివారికి ఎంతో ఇష్టమైన 21 పత్రాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ పత్రాలన్నీ మాకు ఒకే దగ్గర అయితే దొరకలేదండి. మార్కెట్కి వెళ్ళినా కూడా కొన్ని పత్రాలు మాత్రమే, కొన్ని పత్రి మాత్రమే అమ్మారు. మార్కెట్లో కూడా పత్రి అని చెప్పి ఒక 4-5 రకాలు మాత్రమే అమ్మారు. సో మేము అన్ని పత్రాలతో స్వామివారిని పూజించాలని మేమే వెళ్ళి కొన్ని పత్రాలన్నీ కలెక్ట్ చేసి తీసుకొచ్చాం. ఆ పత్రాలు ఏంటి ఇప్పుడు మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. ముందుగా ఆ పత్రాలన్నింటినీ ఒక్కొక్కటిని మీకు చూపిస్తుంటాను, చూడండి. ఇది తంగేడు పత్రం. ఇదైతే మాకు మార్కెట్లో దొరికిందండి, మార్కెట్లోనే తీసుకొచ్చాం దీన్ని. ఎంతో విశిష్టమైన బిల్వపత్రం. బిల్వపత్రం అంటే 3 ఆకులు ఇలా ఉంటాయండి. ఈ ఆకులు శివునికి ఎంతో ఇష్టమైన పత్రం ఏదైనా ఉందంటే ఇది. విఘ్నేశ్వరుడి తండ్రైన శివుడికి కూడా చాలా ఇష్టమైన ప్రీతిపాత్రమైన ఆకు. సో ఈ ఆకుని మనం పూజ చేసినప్పుడు ఎంతో పవిత్రంగా పూజిస్తాం. అలాగే తులసి. ఏ పూజలో అయినా ఈ తులసి అనేది కంపల్సరీ ఉండాల్సిందే. సో ఈరోజు ఈ తులసి కూడా మేము తీసుకొచ్చాం. ఇదైతే మాకు మార్కెట్లో దొరకలేదు. మేము కొన్నప్పుడు పత్రాలతో మాకు ఇవ్వలేదు. మా ఇంటి దగ్గరే ఉన్న తులసి చెట్టు దగ్గర మేము కలెక్ట్ చేసాం. తర్వాత గన్నేరు. ఈ గన్నేరు కూడా మార్కెట్లో మాకు దొరకలేదండి. మేము ఇది కూడా మా ఇంటి దగ్గరలో ఉన్న చెట్టు దగ్గర నుంచి కలెక్ట్ చేసాం. అలాగే జిల్లేడు. జిల్లేడు అంటే ఇందులో చాలా రకాలు ఉంటాయండి. ఈ జిల్లేడులో తెల్ల జిల్లేడు ఆకులు మాత్రమే స్వామివారికి సమర్పిస్తారు. సో ఈ జిల్లేడు ఆకులు కూడా మేము మా ఇంటి దగ్గర నుంచి తెచ్చి కలెక్ట్ చేసాము. మా బ్రదర్ ఒకరు తీసుకొచ్చారండి ఈ పత్రాలన్నింటినీ. ఇది సీతాఫలం. సీతాఫలం ఈ ఆకు అయితే, ఈ పత్రాలు అయితే మార్కెట్లో దొరికాయండి మాకు. తరువాత గరిక. ఈ గరిక అనేది లేకుండా గణపతి పూజ అనేది ఎక్కడ అవ్వదు మనకి. సో కాబట్టి ఈ గరికని తీసుకొచ్చాము మేము కూడా. ఇది మార్కెట్లో సేల్ చేస్తున్నారు, బట్ ఇది మాకు బయట తీసుకొచ్చాము. మార్కెట్లో కూడా ఉంది. ఇది మేము బయట నుంచి తీసుకొచ్చాం, ఇది మార్కెట్లో కూడా ఉంది. తర్వాత ఇది జామాకు. మాకు దొరికిన పత్రాలన్నింటినీ మేము కలెక్ట్ చేసే ప్రయత్నం చేశాం. సో ఈ ఆకును కూడా స్వామివారితో. తర్వాత ఇది జామాకండి. ఈ విరజాజ పత్రాలతో స్వామివారిని పూజిస్తారు. ఈ మర్రాకు అయితే మాకు మార్కెట్లో దొరికింది, మార్కెట్లోనే తీసుకొచ్చాం దీన్ని. ఇదైతే దానిమ్మ. ఈ దానిమ్మ పత్రాలు మాత్రం మాకు మార్కెట్లో దొరకలేదు. సో వీటిని మేము బయట నుంచి కలెక్ట్ చేసి తీసుకొచ్చాం. ఇదైతే నిమ్మాకండి. ఇదైతే మేము బయట నుంచి తీసుకొచ్చాం. ఇది మాకు బయట మార్కెట్లో దొరకలేదు. ఇవైతే ఈ సన్నజాజి, ఇవి కూడా మేము బయట నుంచి కలెక్ట్ చేసి తీసుకొచ్చాం. ఇదైతే మల్లాకండి. సో ఇది మల్లాకు, ఇది కూడా మేము బయట నుంచి కలెక్ట్ చేసి తీసుకొచ్చాం. ఇది మాకు మార్కెట్లో దొరకలేదు.
ఈ పత్రం అయితే ఇది వెదురాకు అనుకుంటా. ఇది మార్కెట్లో చాలా మంది కొని తీసుకెళ్తున్నారు. సో ఇదేంటని అడిగితే ఈ పత్రం కూడా స్వామివారికి ఈ పత్రంతో స్వామివారికి పూజ చేస్తారని చెప్పారు చాలా మంది. సో ఇది కూడా మేము తీసుకొచ్చాం. ఇది అన్నింటి దగ్గర దొరకలేదు, ఎక్కడో ఎవరో అమ్ముతున్నారు. బట్ ఇదైతే స్వామివారికి పెడతారు కంపల్సరీ అని చెప్పారు కాబట్టి ఈ పత్రం కూడా మేము తీసుకొచ్చాం. ఇది ముమ్మెత్తి. ఈ ముమ్మెత్తాకైతే మాకు అసలు ఎక్కడ దొరకలేదు. ఇదైతే మా బ్రదర్ ఒకరు బయట నుంచి తీసుకొచ్చారు. సిటీలో ఇది దొరకడం కష్టం కదా. సో ఇదైతే మా బ్రదర్ తీసుకొచ్చారు ముమ్మెత్తాకు. అలాగే ఇవి రావి ఆకులు అండి. ఈ రావి ఆకులు కూడా మేము బయట నుంచి కలెక్ట్ చేసి తీసుకొచ్చాం. ఇవి కూడా మాకు మార్కెట్లో దొరకలేదు. అంటే పత్రం చెప్పి ఒక 4 రకాలు 3 రకాలు అమ్ముతున్నారు కానీ అందులో అన్ని రకాల పత్రాలు అయితే లేవు. సో మేము 21 పత్రాలు కలెక్ట్ చేసి స్వామివారికి పూజ చేయాలనుకున్నాం కాబట్టి డిఫరెంట్ ప్లేసెస్లో మేము తిరిగి మా బ్రదర్ మేము అందరం కలెక్ట్ చేసి 21 పత్రాలు మీకు చూపించే ప్రయత్నం చేశాం. ఇదైతే మామిడి, మీ అందరికీ తెలిసిందే. ఇదైతే మార్కెట్లో మాకు దొరికింది. సో ఇదైతే మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇదంటే ఉసిరి పత్రి అండి. ఈ పత్రి కూడా మాకు మార్కెట్లో దొరికింది. సో మార్కెట్లో తీసుకొచ్చాం. అండ్ ఇదొక పత్రి. ఇది మార్కెట్లో దొరికింది. మేము ఇది కూడా మార్కెట్ నుంచి తీసుకొచ్చాం. బయట నుంచి కలెక్ట్ చేసి తీసుకొచ్చాం. సో ఇవి అండి 21 రకాల పత్రాలు. అలాగే రేగాకు అండి. ఇదైతే రేగాకు. ఇది కూడా మేము బయట నుంచి తీసుకొచ్చాం. 21 రకాల పత్రాలతో స్వామివారిని ఎంతో ఇష్టంగా పూజ చేయాలని మేము ఎంతో కష్టపడి బయట నుంచి దొరకని పత్రాలు కూడా తీసుకొచ్చి మీకు చూపించే ప్రయత్నం చేశాం. సో ఇంత పవిత్రమైన పూజని స్వామివారికి మనం మంచిగా చేయాలి కదా. ఆల్రెడీ ఈ వీడియో ఇంకా ముందుగానే రావాల్సింది కానీ కొన్ని పత్రాలు దొరకకపోవడం వల్ల అన్ని పత్రాలు ఒకేసారి మీకు వీడియోలో చూపిద్దామని ఇంతవరకు ఈ వీడియో చేయలేదు. సో ఇవన్నీ 21 పత్రాలు. సో మీరు కూడా పూజ చేసేటప్పుడు ఏ పత్రాలతో స్వామివారిని పూజించారు అనేది కింద కామెంట్ చేయండి. అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. మీ వీడియోస్ పెట్టగానే మా నోటిఫికేషన్స్ రూపంలో మీకు వస్తాయి. మీరు వీడియో అయితే వెంటనే చూడగలరు. సో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మమ్మల్ని కూడా ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. మీకు ఇంకా మంచి కంటెంట్తో ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం. ఇది ఇవాల్టి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.